అండి. బాబాయ్ గారు మీ పేరండి? నా పేరు వంకాయల నారాయణరావు. వంకాయల నారాయణరావు గారు ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతానికి కమిషన్ వ్యాపారం, ధాన్య వ్యాపారం. ఉమ్. జగన్ వచ్చిన బాగోలేక మానేం. జగన్ వచ్చిన తర్వాత వ్యాపారం బాగోలేదు, తగ్గిపోయింది. ఇంకా ఇప్పుడు వ్యాపారం ఎలా కొనసాగుతుంది? వ్యాపారం సాగడానికి మరి ఇంకా కోతలు అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇదే మొదలు మొదటి కోత. అది ఈ 2024 24లో 24 కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. మరి ఇంకా కోతలు రాలే. కానీ కాలమానం కూడా బాగోట్లేదు. ఇది కోసి టైంలో వాతావరణం బాగోట్లేదు. మీ లెక్క నాకు కోత అయిపోవాలి. అయిపోవడానికి అవ్వలేదు మరి. ఓకే, మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది? 6 నెలల కాలం అయితే గడుచుకుంటూ వచ్చింది కదా. చాలా బాగా నడుస్తుంది నా దృష్టిలో. చెప్పేది చాలా బాగా నడుస్తుంది. కొంతమంది ఏమన్నారంటే స్కూల్ పిల్లలకి అవి డబ్బులు వేయలేదు, రెమ్యూనరేషన్ అయ్యలేదు, రైతులకి ఏమి చేయలేదు చెప్తున్నారు కొంతమంది బయట. మరి ఆ బయట చెప్పకుండా ఉంటారు కదా, మీకు ఉంటుంది. ప్రభుత్వంలో వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తారు. అది అంటే మీకు తెలిసినంత వరకు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో ఎలాంటి పనులు చేయడం జరిగింది? అది ధాన్యం డబ్బులు వెంటనే పడిపోతున్నాయి. తర్వాత గ్యాస్ కూడా అమౌంట్ వెంటనే పడుద్ది. 24 గంటల అమౌంట్ కూడా వేసేసారు. అంటే గ్యాస్ డబ్బులు కూడా అందరికీ రావట్లేదు, ధరలు ఫిరమైపోయాయి, సామాన్య ప్రజలు బ్రతకడానికి చాలా ఇబ్బందికరంగా మారింది అంటున్నారు. అదే దేవుడి దశ. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేయలేడు, ఇది ఎవడో మోడీ గారు ఏం చేయలేదు. అది అది మనం చెప్పలేం. అందరు బాగుండాలంటే వాళ్ళ వల్ల ఏమవుతాం, దేవుడి వల్ల అవుతుంది నా దృష్టిలో. జగన్ ఉన్నప్పటికీ ఈయన వచ్చినప్పటికీ ఆయన ఉంటేనేమో సంక్షేమ పథకాలకి పెద్దపీఠం వేశారు. అందరు డబ్బులు వస్తాయని చెప్పనేవారు. ఇప్పుడు డబ్బులు రావట్లేదు, ఎవరికి ఇట్లనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఈ కాపుని వేస్తాను వాళ్ళకి ఎవరికి డబ్బులు వెళ్ళి చెప్తున్నారు వాళ్ళు కూడా. దానికోసం అంటే అసలు వేస్తారంటారు. ఈ 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైనట్టు? ఈయన 6 గ్యారెంటీలు అని చెప్పారు. 6 గ్యారెంటీల్లో సూపర్ 6 కాదు, సూపర్ చీట్ అనేసి చెప్పుకుంటూ వస్తున్నారు. అని చెప్పాం కదా, అవతల జగన్ పార్టీ అలా అంటారు, మేము బంపర్ కేసులు మేము అంటున్నాం. చాలా బాగుంది, నేను నాన్న దృష్టిలో బాగుంది వ్యాపారం. అంటే ఇప్పుడు వైజాగ్ని రాజధాని చేయడం కరెక్టా, లేదా 3 రాజధాని అనేది కరెక్టా, లేదా అమరావతిని రాజధాని చేయడం? అమరావతి బెటర్ నా దృష్టిలో రాజధాని. కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి అనుకున్నాం అదే కదా, ఆయన జయం అటువంటిదే. అసలు వైజాగ్లో ఏమున్నాయి, అమరావతిలో ఏమున్నాయి కంపేర్ టు రెండు కంపేర్ చేసుకుంటే? ఇది వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ అన్ని పోర్ట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, దగ్గర పాటలు. అసలు అమరావతిలో ఏమున్నాయంటారు? అమరావతి అది కూడా ఏర్పాటు చేద్దాం దృష్టి ఉన్నాడు కదా ఆయన కూడా. అది కూడా బాగు చేద్దామని ఎలా బాగుపడి ఉంది కదా. అది వైజాగ్ మీరు అన్నట్టుగాను అది అన్నీ ఉన్నాయి. లేని ఊళ్ళో పెడదామని అంతే. లేని ఊళ్ళో పెడదాం అది. అంటే అసలు ఒక రాజధాని స్థాపించడం అనేది మామూలు విషయం కాదు. అప్పటికి మన మహానగరం హైదరాబాద్ విడిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా మనం హైదరాబాద్ అనే చెప్పుకున్నాం కొన్నాళ్ళ క్రితం వరకు కూడా. మరి అసలు అమరావతిని ఎలా రాజధాని చేసి ఎలా డెవలప్ చేస్తారు? అది హైదరాబాద్లో చేద్దామని ఆయన ఉద్దేశం. ఆయన హైదరాబాద్ చేసింది ఎవరు? ఈయనే కదా, చంద్రబాబు నాయుడే. హైదరాబాద్ చేసింది నా దృష్టిలో ఆయనే. ఆయన వల్ల ఇది కూడా చేద్దాం ఉద్దేశం. రాజశేఖర్ రెడ్డి గారు చేయలేదు, ఎవడేం చేయలేదు, ఈయనే. ఏంటి ఎవరు చంద్రబాబు నాయుడు చేసిందే నా డెవలప్మెంట్ ఆయన ఒకడే. ఆయన వల్ల అయింది. ఐటీ అవనండి, ఇంకోటి అవ్వండి, ఉద్యోగం రానివ్వండి, ఏమవనివ్వండి, ఆయన వల్లే.